హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఇష్టసఖి. ఈ రోజు ఇష్టసఖి కార్యక్రమంలో మనం చిక్కట్పల్లి అశోక్ నగర్ క్రాస్ రోడ్స్లో ఉన్న విజయ బ్రదర్స్లో ఉన్నాం. మరి ఈరోజు మనతో పాటు ప్రొప్రైటర్ విజయ్ గారు కూడా ఉన్నారు. ఎలాంటి శారీస్ చూపించబోతున్నారో అడిగి తెలుసుకుందాం. హాయ్ విజయ్ గారు, ఎలా ఉన్నారు? ఫైన్ మేడం. ఓకే, మరి ఈ రోజు ఎలాంటి శారీస్ చూడబోతున్నాం? ఈరోజు మనం చూసే వెరైటీ అండి బనారస్ అండ్ ఫ్యాన్సీ వెరైటీస్, డిఫరెంట్ కొత్తగా లేటెస్ట్ వచ్చిన వెరైటీస్ అనేది చూస్తుంటాం. ఓకే అండి, మరి ఫస్ట్ శారీ చూసేద్దామా? ఫస్ట్ శారీ చూద్దాం మేడం. బనారస్ జార్జెట్ అంటే మనకు తెలుసు, చాలా ఓల్డ్ వెరైటీ, కానీ ఎప్పుడు కూడా ఈ ట్రెండ్ అనేది పోదు. ప్రెసెంట్ కూడా చాలా లేటెస్ట్ దీంట్లో నడుస్తుందండి. ఈ బెనారస్ జార్జెట్ మనం తీసుకుంటే అండి చాలా లైట్ వెయిట్ ఉంటుంది తెలుసు, చాలా ఫాలింగ్ మెటీరియల్. ఇందులో వచ్చే కలర్స్ కానీ డిజైన్స్ కానీ అన్ని కూడా చాలా డిఫరెంట్ ఉంటాయి. శారీ అంతా కూడా మనకి జరీ డిజైన్ అనేది కనిపిస్తుంది, మనకి ఒక చెక్స్ డిజైన్ లాగా కనిపిస్తుంది. ఇందులో మనం ఇచ్చిన డైలో ఇచ్చినటువంటి మన కలర్ షేడ్స్ చూస్తే చూడండి, స్ప్రే చేస్తూ మనం ఏంటంటే స్ప్రే డిజైన్తో తీసుకున్నాము. పింక్, ఎల్లో అండ్ ఎల్లో షేడ్ మీద వచ్చేసి మనం డార్క్ ఒక మస్టర్డ్ కలర్ కాంబినేషన్ ఉండేటట్టు, ఒక చెక్స్ డిజైన్లో ఒక బాక్సెస్ స్టైల్ ఉండేటట్టు మనము కలర్ షేడ్స్తో మనం డిఫరెంట్ గా డిజైన్ చేసామండి. ఫుల్ శారీ అంతా కూడా ఇటువంటి డిజైన్ కంటిన్యూషన్ వస్తుంది. దీని మీద బార్డర్ కూడా మనం చూస్తే మంచి ఒక 4 ఇంచెస్ జరీ బార్డర్ తో చక్కటి బార్డర్ అనేది మనకు వస్తుంది. 2 సైడ్ బార్డర్ కూడా మనకి సేమ్ స్టైల్లోనే ఉంటుందండి. అలాగే దీని పళ్ళు మనం చాలా గ్రాండ్ గా ఇచ్చాం, చాలా గ్రాండ్ గా ఉండేటట్టు ఒక బుట్టి స్టైల్లో తీసుకున్నాం. సేమ్ మనం ఏదైతే మస్టర్డ్ తీసుకున్నామో అదే మస్టర్డ్ పళ్ళు ఇచ్చాం, ఇటు పింక్ తో ఫినిషింగ్ ఇచ్చాం, పింక్ ఇచ్చి. అవును. అలాగే దీన్ని బ్లౌజ్ తీసుకుంటే అండి దీని ప్లెయిన్ ఇచ్చి విత్ బార్డర్ తో మనం ఇస్తున్నాం. సింపుల్ గా ఉంటుంది, జస్ట్ ప్యాటర్న్ బ్లౌజ్ కూడా చాలా బాగుంటుంది. పార్టీ వేరు ఇట్లా ఫంక్షన్స్ కి వాటికి ప్రిఫర్ చేయొచ్చండి మనం. ఇట్లాంటి ముఖ్యంగా కంఫర్టబుల్ గా ఉంది, చాలా ఫాల్ మెటీరియల్ అండ్ ఈ కలర్ కాంబినేషన్స్ కూడా చాలా లైట్ గా చాలా బాగున్నాయి. అండ్ ఇందులో కలర్ కాంబినేషన్స్ ఉంటాయో, ఇందులో వచ్చేసి సొంతంగా మనమే డై చేసుకుంటాం కాబట్టి కలర్ కాంబినేషన్స్ అనేటివి కూడా చాలా డిఫరెంట్ గా వస్తుంటుందండి. ఒక్కొక్క సారీకి ఒక్కొక్క రకమైన కలర్స్ డైయింగ్ డిజైన్స్ అనేది మనం ఇచ్చుకుంటాం. ఈ సారీ కాస్ట్ మేడం మనకి 9060 రూపీస్లో మనకి ఈ సారీ వస్తుందండి. ఇందులో మనకి 4000 చేంజ్ నుంచి స్టార్ట్ అయ్యి 20,000 దాకా కూడా దీంట్లో అవైలబిలిటీ ఉంటుందండి. డిఫరెంట్ అనేది దొరుకుతుంది మనకి. ఓకే అండి, సో ఈ సారీ అయితే మనకి 9060 రూపీస్కి అవైలబిలిటీ ఉంది. నెక్స్ట్ సారీ చూసేద్దామా? ఓకే, ఇది వచ్చి మనకి బెనారస్ ప్యూర్ జూట్ సిల్క్ మీద వస్తుంది మేడం. ఇది కూడా మనకి పట్టు లాంటి మెటీరియల్, జూట్ సిల్క్ మీద వచ్చినటువంటి మెటీరియల్. కలర్ షేడ్స్ చూడండి, మంచి డార్క్ కలర్ షేడ్స్ లో తీసుకుంటే బ్రైట్ కలర్స్ ఉంటే మనకి పార్టీ వేర్ లుక్ లో చాలా బాగుంటుందండి. ఇందులో మనం తీస్తే మంచి రాయల్ బ్లూ షేడ్ తీసుకున్నాము. దీంట్లో ఇచ్చిన బుట్టీస్ అంతా కూడా మనకు చూడండి యాంటిక్ స్టైల్ ఆఫ్ బుట్టీస్ అనేది మనకు కనిపిస్తుంది, లీఫ్ స్టైల్ అనేది మనకు కనిపిస్తుంది. శారీ అంతా కూడా బుట్ట ఇదే విధంగా ఉంటుందండి, దగ్గరగానే ఉంటుంది. ఇందులో బార్డర్ మనం తీసుకుంటే మంచి రెడ్ కలర్ కాంబినేషన్స్, డబల్ కలర్ షేడ్స్ ఉండేటట్టు మనం బార్డర్ వచ్చి తీసుకున్నాం. చిన్న బార్డర్, ఇది మనకి షోల్డర్ మీద వచ్చే బార్డర్ అండి. అలాగే కింద మనం వచ్చే బార్డర్ చూస్తే చాలా గ్రాండ్ గా ఉండేటట్టు మనం తీసుకున్నాం. ఇదంతా కూడా ఒక యాంటిక్ స్టైల్లో వస్తుంది. మనకి ఆరెంజ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ తో మనకి బార్డర్ అనేది కనిపిస్తుందండి. చిన్న బ్లూ లైన్ కూడా మనం ఇచ్చినాం ఇక్కడ, చక్కగా ఉంటుంది. పార్టీ వేరు ఫంక్షన్స్ కి వీటికి ఏంటంటే చాలా గ్రాండ్ గా ఉంటుందండి. కలర్స్ కూడా డార్క్ కలర్స్ కాబట్టి మనకి ఏంటంటే జ్యువెలరీ కూడా హైలైట్ అవుతూ మంచి బాగుంటుంది. అలాగే దీని పళ్ళు డిజైన్ తీసుకుంటే చూడండి, చాలా గ్రాండ్ గా ఉండేటట్టు మనం డిజైన్ చేస్తాం. ఇందులో 2 షేడ్స్ అనేది మనకు కనిపిస్తుంది, 2 డిజైన్స్ అనేది కూడా మనకి ఎలివేషన్ కనిపిస్తుంది ఇందులో. అలాగే బ్లౌజ్ అండి, బ్లౌజ్ వచ్చేసి దీనికి మంచి ఆరెంజ్ కలర్ షేడ్లో మనకి పళ్ళు షేడ్లో కాంట్రాస్ట్లో మనం ఇస్తున్నాము. ఇందులో కూడా మనకి బార్డర్ అనేది ఇస్తున్నాం కాబట్టి మంచి ప్యాటర్న్ బ్లౌజ్ కుట్టించుకుంటే కూడా చాలా బాగుంటుంది. లేదా దీని మీద బ్లూ కలర్ తో ఏదైనా మనం డిజైన్ వర్క్ చేయించుకున్నా కూడా చక్కగా బాగుంటుంది. సో నిజంగా శారీ అంతా కూడా ఈ కలర్ కాంబినేషన్ వల్ల మెయిన్ హైలైట్ అయింది, బ్రైట్ కలర్ వల్ల. అండ్ వెడ్డింగ్ పార్టీస్ వాటన్నిటికీ కూడా చాలా హైలైట్ అవుతుంది శారీ. అండ్ ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి 9360 రూపీస్లో మనం ఈ సారీ ఇస్తున్నాం. ఓకే, 9360 రూపీస్కి సారీ అవైలబిలిటీ ఉంది. నెక్స్ట్ సారీ చూసేద్దామా? ఓకే, ఇది మనకి బెనారస్ హ్యాండ్లూమ్ లోనే కోరా మీద వచ్చినటువంటి డిజైన్ అండి. చాలా లైట్ వెయిట్ ఉంటుంది, ప్యూర్ కోరా మీద తీసుకున్నటువంటి డిజైన్ అండి. ప్యూర్ కోరా మీద మొత్తం మనకి రా సిల్క్ థ్రెడ్ తో మనకి వీవింగ్ డిజైన్ లో మనం ఇచ్చేసాం. ఒక ఫ్లవర్ టేస్ట్ లాగా ఉండే, లహరీ డిజైన్ లాగా ఉండేటట్టు మనం ఇస్తూ ఫ్లవర్ టేస్ట్ తీసుకున్నామండి. శారీ అంతా కూడా ఈ లహరీ టేస్ట్ డిజైన్ బేస్ మీద కనిపిస్తుంది. మనకి పైన మనం బోర్డర్ చూస్తే చిన్న ఒక బోర్డర్ ఇవ్వకుండా ఓన్లీ ఒక కోట్ మాత్రమే మనం గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇచ్చాము. కింద బోర్డర్ మాత్రం చాలా హైలైట్ చేస్తూ తీసుకున్నామండి. మంచి జరీ బోర్డర్ అనేది మనకు కనిపిస్తుంది, ఒక లతాల్ డిజైన్ లాగా ఉండేటట్టు మనకి బార్డర్ అనేది చాలా బ్రాడ్ గా ఉండేటట్టు మనకు కనిపిస్తుంది. సేమ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఉండేటట్టు మనకు అక్కడక్కడ వర్క్ చేసుకున్నాం.
సో శారీ మొత్తం కూడా చాలా లైట్ వెయిట్ ఉంది. సో ఇందులో మనం పళ్ళు చూస్తే కూడా పళ్ళు కూడా మనం చాలా గ్రాండ్ గా ఉండేటట్టు చాలా గ్రాండ్ గా ఇచ్చారండి. కడ్డీ టైప్ ఇచ్చి కడ్డీ ఫినిషింగ్ స్టైల్ ఇచ్చారు. ఇచ్చేటన్నమాట దీంట్లో. ఓకే. బ్లౌజ్ కూడా మనకి ఏంటంటే ప్లెయిన్ ఇచ్చు విత్ బార్డర్ తీస్తున్నాము, చిన్న బార్డర్. జస్ట్ వీటికంతా ప్యాటర్న్ బ్లౌజ్ కుట్టించుకోవచ్చు. వర్క్ చేయించుకోవాలంటే ఈ కలర్ కాంబినేషన్ తో చిన్న వర్క్ చేయించుకుంటే కూడా లైట్ గా చాలా హైలైట్ అవుతుంది. హైలైట్ అవుతూ బాగుంటుందండి. సో ఇది కూడా మనం చక్కగా పార్టీ వేర్ కి ఇంకా హైలైట్ అవుతుంది పింక్ కలర్ గోల్డ్ కలర్ వల్ల. అవునండి. అండ్ దీని కాస్ట్ వచ్చి మనకి 5180 రూపీస్ లో మనం ఈ సారీ ఇస్తున్నామండి. ఓకే అండి, 5180 రూపీస్ కి ఈ సారీ అయితే అవైలబిలిటీ ఉంది. మన నెక్స్ట్ సారీ చూసేద్దామా? ఓకే మ్యామ్. ఇది కూడా మనకి బైలు సిల్క్ లోనే ఆరెంజ్ కలర్ షేడ్ మీద మనం తీసుకున్నామండి. బ్రైట్ కలర్. ఈ బైలు సిల్క్ అనేది కంప్లీట్ హ్యాండ్లూమ్ మీద వచ్చేటువంటి వెరైటీ అన్నమాట ఇది. ఇందులో ఈ సారీ చూస్తారండి, చూడండి మంచి ఆరెంజ్ కలర్ షేడ్ మీద తీసుకుంటే మనము ఫుల్ సారీ అంతా కూడా ప్లెయిన్ ఇస్తున్నాము. పైన జరీ మాత్రం ఒక 3 ఇంచెస్ జరీ బార్డర్ అనేది మనం ఇస్తున్నామండి. మంచి కడ్డీ బార్డర్ ఇచ్చినాము. అలాగే దీని బార్డర్ చూడండి, కడ్డీ బార్డర్ ఇస్తూ అక్కడక్కడ మనం దీంట్లో వచ్చేసి పైన ఒక టెంపుల్ స్టైల్ ఆఫ్ డిజైన్ అనేది మనకి మల్టీ కలర్ షేడ్స్ లో ఇచ్చినామండి. ఫుల్ శారీ అంతా కూడా ఈ బార్డర్ అనేది ఇలా కంటిన్యూషన్ వస్తుంది, ఒక టెంపుల్ స్టైల్ ఆఫ్ అనేది. ఇదంతా కూడా హ్యాండ్ వర్క్ తో వచ్చేటువంటి డిజైన్ అండ్ మొత్తం శారీ అంతా టెంపుల్ డిజైన్ వల్ల శారీ ఇంకా హైలైట్ అయింది, ఇంకా హైలైట్ అవుతూ ఉంటుంది. మెయిన్ దీంట్లో హైలైట్ అండి, దీంట్లో వచ్చిన పళ్ళు డిజైన్ మేడం. పళ్ళు డిజైన్ మనం చూస్తే చూడండి మంచి మల్టీ కలర్ కాంబినేషన్ లో వర్క్ అనేది చాలా డిఫరెంట్ గా చేసాము. చూడడానికి ఇది థ్రెడ్ వర్క్ మనకి కలర్ షేడ్స్ కనిపిస్తుంది, కానీ ఇదంతా కూడా కంప్లీట్ స్టిచింగ్ వర్క్ వస్తుందండి. ఇక్కడ ఫస్ట్ చూస్తే మనం జరీ డిజైన్ అయితేనేమి, దాని తర్వాత ఇచ్చిన పింక్ షేడ్ అయితేనేమి, మధ్యలో ఇచ్చిన బ్లూ అయితేనేమి, ఇది గ్రీన్ షేడ్ అయితేనేమి, హ్యాండ్ వీవింగ్ తెలిసిన వాళ్ళకి దీన్ని క్వాలిటీ దీంట్లో ఉన్న వర్త్ అనేది అర్థమవుతుంది. దీంట్లో ఇచ్చే బ్లౌజ్ కూడా మనం కాంట్రాస్ట్ కలర్ షేడ్ లో మనం తీసుకున్నామండి. బ్లాక్ కలర్ షేడ్స్, కంప్లీట్ ఆరెంజ్ కి బ్లాక్ షేడ్ అనేది చాలా కాంట్రాస్ట్. అందులో కూడా మనం చక్కగా ఆరెంజ్ కలర్ తో లైన్స్ తీసుకున్నారు. అవునండి. సో శారీ మొత్తం కూడా మంచి బ్రైట్ కలర్, ఈ కలర్ కాంబినేషన్ పళ్ళు వల్ల ఇంకా హైలైట్ అయింది. అండ్ ఈ శారీ కాస్ట్ వచ్చి మనకి 7080 రూపీస్ లో మనం ఈ శారీ ఇస్తున్నామండి. ఓకే, 7080 రూపీస్ కి ఈ శారీ అయితే అవైలబిలిటీ ఉంది. అండ్ వ్యూవర్స్ చూస్తున్నారు కదా, మరి మీరు బైలు వెరైటీ అనేది చాలా ఫ్యాషన్ ఉందండి ఇప్పుడు ప్రజెంట్. దీంట్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే క్లాత్ అనేది కొద్దిగా థిక్, మనకి రా సిల్క్ స్టైల్ ఉండి జూట్ స్టైల్ ఉండి ఉంటుంది కాబట్టి వర్క్ చేయించుకునే వాళ్ళకి కూడా చాలా కంఫర్టబుల్ అయినటువంటి మెటీరియల్. అంటే బాడీలో వర్క్ చేయించాలన్నా, శారీ మొత్తం వర్క్ చేయించాలన్నా, బ్లౌజ్ వర్క్ చేయించాలన్నా చాలా బాగుంటుంది. ఇందులో మనం చూస్తే మనం మంచి బ్లూ షేడ్, లెవెండర్ షేడ్ అంటాం మనం, దాంట్లో బ్లూ షేడ్స్ మనం తీసుకున్నామండి. మొత్తం శారీ అంతా కూడా మనకు ప్లెయిన్ కనిపిస్తుంది. పైన బార్డర్ మనం తీసుకుంటే చూడండి, ఒక చిన్న 2 ఇంచెస్ జరీ బార్డర్ తీసుకుని ఒక పింక్ బార్డర్ తో మనం హైలైట్ చేసాం దీన్ని. అలాగే కింద బార్డర్ మనం తీసుకుంటే చూడండి ప్లెయిన్ బార్డర్ తో హైలైట్స్ చేసాం. లైన్స్ లాగే ఉండేటువంటి పింక్ 2 లైన్స్ ఇచ్చాం. ఒక బ్లూ షేడ్, గ్రీనిష్ బ్లూ అనే దాంతో మనం ఇచ్చినామండి. అంతా కూడా ఒక లైన్స్ లాగా ఉన్నట్టు కనిపిస్తుంది. ఇంతకుముందు మేము చెప్పినట్టు వర్క్ చేయించుకోవాలి అంటే కూడా ఏమైనా హైలైట్ చేయాలంటే కూడా ఇటువంటి సారీస్ మీద చక్కగా ఉపయోగపడుతుంది, చాలా హైలైట్ అవుతుంది. సో సారీ మొత్తం కూడా ఈ 2 బోర్డర్స్ ఇలాగే కంటిన్యూ అవుతాయి. అండ్ పళ్ళు చూసినట్టయితే పళ్ళు కూడా మనకి ఓన్లీ థ్రెడ్డింగ్ తో, రా సిల్క్ తో ఉండేటట్టు మనం ఇచ్చేసాయండి. జూట్ అండ్ జరీతో వచ్చేసింది మనకి. పళ్ళు కూడా చాలా గ్రాండ్ గా ఉండేటట్టు మనకు అనిపిస్తుంది. అలాగే దీని బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ ఇచ్చి బార్డర్స్ అనేది కంటిన్యూషన్ లో ఉంటుంది కాబట్టి జస్ట్ ప్యాటర్న్ బ్లౌజ్ కుట్టించుకోవచ్చు, లేదా వర్క్ చేయించుకుంటే కూడా ఇంతకుముందు మనం అనుకున్నట్టు మంచి హైలైట్ చేయొచ్చు, హైలైట్ చేసుకోవచ్చు, బ్లౌజ్ హైలైట్ చేస్తూ కుట్టించుకోవచ్చు. అండ్ సారీ కూడా చాలా లైట్ వెయిట్ ఉంది, కంఫర్టబుల్ గా కూడా ఉంటుంది. అవునండి. అండ్ ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి 5200 రూపీస్ లో మనం ఈ సారీ ఇస్తున్నాం. ఓకే, 5200 రూపీస్ కి సారీ అయితే అవైలబిలిటీ ఉంది. వ్యూవర్స్ మా చూస్తున్నారు కదా, ఈ సారీస్ అన్ని కూడా మనకి చికట్పల్లి అశోక్ నగర్ క్రాస్ రోడ్స్ లో ఉన్న విజయ బ్రదర్స్ లో అవైలబుల్ ఉన్నాయి. మన నెక్స్ట్ సారీ చూసేద్దామా? ఓకే, ఇది కూడా మనకి బైలు సిల్క్ లోనే ఇంకొక డిఫరెంట్ వెరైటీ. ఇందులో కూడా మనకి ఏంటంటే చాలా వెరైటీస్ వస్తున్నాయండి. అందులో ఒక 2-3 వెరైటీస్ అనేది మనం చూస్తున్నాం. ఇందులో మనం చూస్తే చూడండి మంచి బచ్చల పండు కలర్ అంటారు, అటువంటి కలర్ షేడ్స్ మేము తీసుకున్నారండి. ఫుల్ శారీ అంతా కూడా మనకి ప్లెయిన్ ఉంటుంది. పైన షోల్డర్ బార్డర్ మాత్రం ఒక కడ్డీ బార్డర్ లాగా వస్తుంది. అయితే ఇది కనిపించకుండా ఉండేటట్టు మాత్రమే డిజైన్ చేశారు దీంట్లో. దీనికి మనకి కింద బార్డర్ మెయిన్ గా ఏంటంటే ఒక చెక్ స్టైల్ ఆఫ్ డిజైన్ అనేది మనకు కనిపిస్తుంది. ఒక 3 లైన్స్ ఇచ్చేసి మధ్యలో అక్కడ చెక్స్ అనేది డిజైన్ కనిపిస్తుంది. సో సారీ మొత్తంలో కింద బార్డర్ కూడా చాలా హైలైట్ అవుతుంది. అవునండి, ఇదంతా ప్లెయిన్ వల్ల. అవునండి. అండ్ ఇది ప్లెయిన్ గా ఉన్నా కూడా మెటీరియల్ వల్ల చాలా షైనీగా ఉంటుంది, చాలా షైనీ ఉంటుంది. మంచి ప్యూర్ మెటీరియల్ వచ్చింది కాబట్టి దీని మీద మంచి షైనీగా ఉంటుంది. అండ్ పళ్ళు చూసుకున్నట్టయితే సేమ్ మనకి చెక్స్ బార్డర్ తీసుకున్నారు కాబట్టి అదే స్టైల్లో మనం పళ్ళు కూడా చాలా గ్రాండ్ గా ఉండేటట్టు మనం డిజైన్ చేసుకున్నాము. అలాగే దీంట్లో బ్లౌజ్ చూసుకున్నట్టయితే మనకి బ్లౌజ్ కూడా మనకి ప్లెయిన్ ఇచ్చేసి మనం లైన్స్ లో ఇస్తున్నాం అన్నమాట. దీంట్లో లైన్స్ ఇస్తున్నాం కాబట్టి చక్కటి బ్లౌజ్ అనేది రెడీ చేసుకోవచ్చు. ఓకే, అండ్ ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి 5130 రూపీస్ లో మనం ఈ సారీ ఇస్తున్నాం. ఓకే, 5130 రూపీస్ కి ఈ సారీ అయితే అవైలబిలిటీ ఉంది. అండ్ విజయ్ గారు ఒకవేళ ఈ ఎపిసోడ్స్ అన్ని కూడా మనం విజయ బ్రదర్స్ అని యూట్యూబ్ లో టైప్ చేస్తే చూడొచ్చు కదా? అవునండి, ఇవన్నీ కూడా మనకి విజయ బ్రదర్స్ అని టైప్ చేస్తే యూట్యూబ్ లో మన వీడియోస్ అన్ని కూడా వస్తుంది, అన్ని కూడా అవైలబిలిటీ ఉంటాయి, చూడొచ్చు. మీరు అందులో నచ్చిన వెరైటీస్ ఏదైనా కావాలంటే కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు అండి.
సో మనం కొరియర్ చేయగలం వాళ్ళకి. Courier చేయగలం. అండ్ అదే కాకుండా మన ఫేస్బుక్ లో విజయ బ్రదర్స్ అని టైప్ చేస్తే చాలు, ఎప్పటికప్పుడు మన లేటెస్ట్ Latest వర్షన్ variety అంతా కూడా అప్డేట్ అవుతూ update ఉంటుంది. అవుతుంది. ఓకే, నెక్స్ట్ సారీ చూసేద్దామా? ఓకే, ఇది వచ్చేసి మనకి కుప్పడం వెరైటీ అండి. కుప్పడం వెరైటీస్ లో కూడా చాలా డిఫరెంట్ వెరైటీస్ వస్తున్నాయి. మొత్తం థ్రెడ్ వర్క్ తో వీవింగ్ తో మనకు కనిపిస్తుంది. మంచి బ్లాక్ మీద గ్రీనిష్ శారీ అంతా కూడా ఒక లైన్స్ డిజైన్ లాగా ఇచ్చి, ఒక లీవ్ డిజైన్ లాగా ఇచ్చామండి. మొత్తం చూస్తే అంతా శారీ అంతా కూడా ఒక థ్రెడ్ బ్రొకెట్ ఉన్నట్టు మనకు కనిపిస్తుంది మనకి ఇందులో. ఓకే, దీంట్లో ఇచ్చిన బార్డర్ కూడా మనం చూడండి బ్లాక్ షేడ్ తో మనం ఇచ్చిన బార్డర్ తీసుకున్నాం. బ్లాక్ కలర్ కాంబినేషన్ మీద మంచి జరీతో వచ్చేటట్టు ఉంటుంది. ఒక 3 ఇంచెస్ బార్డర్ మనం తీసుకున్నామండి. అలాగే కింద బార్డర్ మనం తీసుకుంటే ఇంకొద్ది పెద్దగా ఉండేటట్టు మంచిగా డిజైన్ చేసుకున్నాం. సేమ్ బార్డరే వస్తుంది విత్ మ్యాంగోతో పాటు ఉండేటట్టు డిజైన్. ఓకే, ఇది ఫుల్ శారీ అంతా కూడా ఈ థ్రెడ్ బ్రోకెట్ లాంటి డిజైన్ మనకు కనిపిస్తుందండి. లైట్ వెయిట్ ఉంటుంది, చాలా అఫీషియల్ ఉంటుంది. ఓన్లీ థ్రెడ్, ఓన్లీ జరీ బార్డర్ ఇదే ఉంటుంది కాబట్టి మంచి ఆఫీసర్ స్టైల్ కూడా ఏంటంటే మీటింగ్స్ కి వాటికి కూడా మనకి పనికి వస్తుంది. చాలా హైలైట్ అవుతుంది. చాలా హైలైట్ అవుతుంది. ఓకే, ఇంట్లో పళ్ళు కూడా మనం చూడండి మంచి చాలా గ్రాండ్ గా ఉండేటట్టు బ్లాక్ కలర్ షేడ్ లోనే మనం తీసుకున్నాం అన్నమాట. అలాగే బ్లౌజ్ వచ్చింది దీన్ని తీసుకుంటే కాంట్రాస్ట్ సేమ్ కాంట్రాస్ట్ బ్లాక్ కలర్ తో తీసుకున్నాం. 2 సైడ్ బార్డర్ ఉంది కాబట్టి హ్యాండ్స్ కి మనం డిజైన్ చేసుకోవచ్చు. అండ్ ఈ సారీ కాస్ట్? ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి 4600 రూపీస్ లో మనం ఈ సారీ ఇస్తున్నామండి. ఓకే, సో ఈ సారీ కాస్ట్ 4600 రూపీస్ కి అవైలబిలిటీ ఉంది. నెక్స్ట్ సారీ చూసేద్దామా? ఓకే, ఫ్యాన్సీలో తీసుకుంటే మనకి రా సిల్క్ మెటీరియల్ అనేది చాలా బాగుంటుందండి. పట్టు లుక్ ఇస్తూ చాలా లైట్ వెయిట్ ఉంటూ రేట్ వైజ్ గా కూడా తక్కువ పడుతుందండి. ఇప్పుడు ఇలాంటి డిజైన్ చూడడానికి మన పట్టు సారీ లాగా ఉంటుంది. క్వాలిటీ మంచి క్వాలిటీ ఇస్తూ వెయిట్ పరంగా తక్కువ వెయిట్ ఉండేటట్టు ఉండే దాంట్లో తీసుకోవాలంటే రా సిల్క్ అనేది చాలా బాగుంటుంది. ఇందులో మనకు చూడండి మంచి రా సిల్క్ డిజైన్ మీద మనం తీసుకున్నాము. కంప్లీట్ దీంట్లో ఇచ్చిన ఒక బాడీ అంతా కూడా మనం చూస్తే ఒక లతల్ డిజైన్ లాగా మనకి చాలా డిఫరెంట్ డిజైన్ అనేది కనిపిస్తుంది. మొత్తం శారీ అంతా కూడా ఒకే స్టైల్ ఆఫ్ డిజైన్ మనకి బార్డర్ అంతా కూడా మన కింద నుంచి పై దాకా చూస్తే మనకి డిజైన్ కనిపిస్తుంది. మొత్తం జరీ డిజైన్ మీద మనకి చూస్తే ఒక స్ప్రే పెయింట్, స్ప్రేతో మనం చేసినటువంటి పెయింట్ అనమాట. ఇదంతా కూడా స్ప్రే పెయింట్ అంటారు మనకి. దీంట్లో మల్టీ కలర్ కాంబినేషన్ లో ఉండేటట్టు మనకు తీసుకున్నాం. ఇందులో శారీ అంతా కూడా ఫుల్ శారీ అంతా కూడా ఇదే విధంగా వస్తుంది. మల్టీ కలర్ హైలైట్ అవుతూ వస్తుంది ఇందులో. అలాగే దీన్ని బార్డర్ మనం చూస్తే చూడండి చక్కటి ఆరెంజ్ బార్డర్ అనేది దీంట్లో ఇచ్చినాము. అలాగే కింద బార్డర్ కూడా సేమ్ స్టైల్లోనే మనకి వస్తుందండి, సేమ్ వస్తుంది. అలాగే దీని పళ్ళు డిజైన్ కూడా మనం చూస్తే చూడండి చక్కటి పళ్ళు అనేది చక్కగా డిజైన్ చేశారు. ఇందులో కూడా మొత్తం మనకి స్ప్రే పెయింట్ అనేది మనకు కనిపిస్తుంది. డిజైన్ చాలా చక్కగా హైలైట్ అవుతూ ఉంటుందండి. చాలా లైట్ వెయిట్ ఉంటుంది సారీ కూడా మనకి. ఓకే, సో ముఖ్యంగా కలర్ కాంబినేషన్ అంతా కూడా ఇందులో హైలైట్ చేశారు. అవునండి. ఓకే, అండ్ దీని బ్లౌజ్ చూద్దాం. దీని బ్లౌజ్ వచ్చి మనం ప్లెయిన్ ఇస్తున్నామండి. ప్లెయిన్ ఇచ్చి విత్ బార్డర్ తో ఉంటుంది కాబట్టి జస్ట్ ప్యాటర్న్ బ్లౌజ్ కుట్టించుకున్నా కూడా చక్కగా ఉపయోగపడుతుంది. చాలా బాగుంటుంది. సో శారీ కూడా చాలా లైట్ వెయిట్ ఉంది. అండ్ దీని కాస్ట్? దీని కాస్ట్ మనకి 4830 రూపీస్ లో మనం ఈ సారీ ఇస్తున్నామండి. ఓకే, 4830 రూపీస్ కి ఈ సారీ అయితే అవైలబిలిటీ ఉంది. అండ్ చూడడానికి కూడా చాలా బాగుంది, చాలా డిఫరెంట్ గా కనిపిస్తుంది. సో కడితే ఇంకా బాగుంటుందేమో, ఒకసారి కట్టి చూద్దామా? ఓకే మ్యామ్. ఓకే, సో వ్యూయర్స్ చూసాం కదా, ఈ శారీ చూసాం అండ్ ఇప్పుడు కట్టి కూడా చూస్తున్నాం. చాలా బాగుంది. ముఖ్యంగా మల్టీ కలర్ కాంబినేషన్లో శారీ అయితే చాలా హైలైట్ అయింది. ఫస్ట్ మనం చూసుకున్నట్టయితే పైనంతా కూడా చక్కగా ఏదైతే క్రీమ్ కలర్ బేస్ ఉందో అదే క్రీమ్ కలర్ బేస్ మనకి అవుట్లైన్ ఇచ్చారు. అండ్ కింద బార్డర్ అంతా కూడా మనకి ఇలాగ బ్రిక్ కలర్ మీద కంప్లీట్ జెరీతో డిజైన్ చేసుకున్నారు. అదంతా కూడా ఫ్లవర్ డిజైన్ చేసుకున్నారు. ఇంకా మిడిల్ పార్ట్ చూసినట్టయితే కంప్లీట్ క్రీమ్ కలర్ బేస్ మీద ఒక ఫ్లవర్ డిజైన్ అన్నది హైలైట్ చేశారు. సో ఈ ఫ్లవర్ డిజైన్ కూడా మనకి ఒకటే కింద నుంచి ఈ పై బార్డర్ వరకు కూడా ఒకటే ఫ్లవర్ డిజైన్ తీసుకొని కంప్లీట్ జెరీ ఫిల్లింగ్ థ్రెడింగ్తో వస్తుంది. అండ్ ఇది కూడా మనకి మల్టీ కలర్ కాంబినేషన్, గ్రీన్, ఆరెంజ్, ఎల్లో, ఇలా డిఫరెంట్ కలర్ కాంబినేషన్లో మనకి స్టార్టింగ్ నుంచి చూసుకుంటే ఎండింగ్ వరకు ఇదే కాంబినేషన్ కంటిన్యూ అవుతుంది. సో ఫ్రిల్స్ దగ్గర ఇంకా క్లియర్గా తెలుస్తుంది ఆ ఫ్లవర్ డిజైన్ అన్నది మనకి. అండ్ ఆ కింద బార్డర్ కూడా యాస్టీస్ పైన ఏదైతే బార్డర్ ఉందో అదే బార్డర్ కింద కూడా కంటిన్యూ అవుతుంది. సో పళ్ళు చూసుకున్నట్టయితే దీనికి సేమ్ సెల్ఫ్ కలర్లోనే ఎక్కువ జెరీ తీసుకొని కంప్లీట్ ఈ మ్యాంగో డిజైన్ అన్నది హైలైట్ చేస్తారు. సో మ్యాంగో డిజైన్ అండ్ ఇందులో కూడా ఒక ట్రయాంగిల్ డిజైన్ తీసుకొని కంప్లీట్ ఇందులో కూడా మల్టీ కలర్ కాంబినేషన్ ఇస్తూ పళ్ళుని చాలా హైలైట్ చేశారు. అండ్ దీనికి బ్లౌజ్ చెప్పాలి అంటే సేమ్ సెల్ఫ్ కలర్ క్రీమ్ కలర్ ఏదైతే ఉందో అదే ప్లెయిన్ మనకి బ్లౌజ్ ఇచ్చారు. అండ్ హ్యాండ్స్కి కూడా మనకి ఈ పైపింగ్, ఈ లైన్ అన్నది ఖడ్డీ బార్డర్ టైప్ ఇచ్చారు. సో కావాలి అంటే ఇది మంచి ప్యాటర్న్ బ్లౌజ్ స్టిచ్ చేయించుకోవచ్చు, లేదా ఏదైనా డిజైనర్ బ్లౌజ్ వేసుకున్నా, ఎందుకంటే ఇందులో చాలా కలర్ మల్టీ కలర్స్ ఉన్నాయి కదా, సో డిజైనర్ బ్లౌజ్ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. సిల్క్లోనే మంచి శారీ అంతా కూడా ఫుల్ ఆల్ ఓవర్ డిజైన్ వచ్చి చాలా గ్రాండ్గా ఉండేటట్టు మనం తీసుకున్నాము. మొత్తం శారీ అంతా చూస్తే మనకి ఆల్ ఓవర్ డిజైన్ కనిపిస్తుంది. అందులో మల్టీ కలర్స్ షేడ్లో మనకి ఫ్లవర్ డిజైన్ కూడా మనం ఇచ్చినాము.
ఫుల్ శారీ అంతా కూడా చాలా హైలైట్ అవుతుంది, చాలా రిచ్గా ఉంటుంది. మ్యారేజ్ పర్పస్ ఇటు కూడా కట్టచ్చు ఇటు వాటికి. మెయిన్ వచ్చే శారీ అనేది చాలా లైట్ వెయిట్ ఉంటుందండి. ముఖ్యంగా దీంట్లో చాలా చాలా లైట్ వెయిట్ ఉంటుంది, చూడడానికి చాలా మంచి హెవీ డిజైన్ కనిపిస్తుంది. అట్ టైం వచ్చేసి చాలా లైట్ వెయిట్ ఉంటుంది. చూడండి బార్డర్ కూడా ఏంటంటే మంచి రిచ్గా ఉండేటట్టు ఒక గ్రీన్ కి బ్లూ షేడ్ కాంట్రాస్ట్ బార్డర్తో తీసుకున్నాం మనం. 2 సైడ్ బార్డర్ కూడా మనకి సేమ్ స్టైల్లోనే వస్తుందండి. ఇందులో ఫుల్ శారీ అంతా కూడా చాలా రిచ్గా ఉండేటట్టు మనం డిజైన్ చేసాం. కంప్లీట్ శారీ అంతా కూడా మనకి అదే డిజైన్ కంటిన్యూ అవుతుంది. అవునండి. అలాగే దీంట్లో మనకి చూడండి పళ్ళు డిజైన్కి వచ్చాక మంచి లోటస్ డిజైన్ అని కనిపిస్తుంది. పళ్ళు చాలా సింపుల్గా ఉన్నట్టు ఉంటుంది. దీంట్లో బ్లౌజ్ మనం చూస్తే చాలా ప్లెయిన్ ఇస్తున్నామండి, విత్ బార్డర్ ఉంటుంది. హ్యాండ్స్కి అయితే బార్డర్ ఇచ్చారు కాబట్టి మనం ప్యాటర్న్ బ్లౌజ్ లేదా ఏదైనా డిజైనర్ బ్లౌజ్ వేసుకున్నా కూడా హైలైట్ అవుతుంది. సో ముఖ్యంగా చూడడానికి శారీ ఎంత హెవీగా ఉన్నా కూడా మనకి చాలా లైట్ వెయిట్ ఉంది. సో ఇప్పుడు నేను చూస్తున్నా కాబట్టి నాకు తెలుస్తుంది చాలా లైట్ వెయిట్ ఉంది అండ్ కంఫర్టబుల్ గా కూడా ఉంది మెటీరియల్. అండ్ దీని కాస్ట్ వచ్చేసి మనకి 4590 రూపీస్లో మనం ఈ శారీ ఇస్తున్నామండి. ఓకే, 4590 రూపీస్కి ఈ శారీ అయితే అవైలబిలిటీ ఉంది. నెక్స్ట్ శారీ చూసేద్దామా? ఓకే, ఇది కూడా మనకి కుప్పడం డిజైన్లో ఇంకొక డిఫరెంట్ డిజైన్ మేడం. బ్లాక్ కలర్ షేడ్ మీద వచ్చేసి మనకి అక్కడక్కడ ఫ్లవర్ డిజైన్స్ ఇస్తున్నాము. ఫుల్ శారీ అంతా కూడా ఈ విధంగా వస్తుంది. హాఫ్ డిజైన్ వరకు మనం ఒక డిఫరెంట్ ఒక డిజైన్ అనేది ఇచ్చినాము. ఫస్ట్ మనం ఇక్కడ మనం షోల్డర్ బోర్డర్ చూస్తే చూడండి మనకి వైట్ జరీ సిల్వర్ జరీతో ఇచ్చాము. అలాగే గోల్డ్ జరీ కూడా మనకి కనిపిస్తుంది ఇక్కడ. కింద బోర్డర్ కూడా సేమ్ హాఫ్ అండ్ హాఫ్ స్టైల్లో మనకి ఒక లత డిజైన్ లాగా మనకి ఒక డిఫరెంట్ ప్యాటర్న్ అనేది మనకు కనిపిస్తుంది. ఇదంతా కూడా హ్యాండ్లూమ్ మీద వస్తుంది కాబట్టి ఇదంతా కూడా హ్యాండ్ వర్క్ తో వచ్చేటువంటి అవునండి డిజైన్ చేసుకున్నాం. ఫుల్ శారీ అంతా కూడా మనకి ఇటువంటి చాలా సింపుల్ గా ఉన్నట్టుంటుంది. సేమ్ డిజైన్ అనేది మనం పళ్ళులో కూడా వీవింగ్ ఇచ్చాం. బ్లౌజ్ డిజైన్ మేడం మనం కాంట్రాస్ట్ కలర్ లో మనం ఇస్తున్నాం కాబట్టి మస్టర్డ్ కలర్ లో 2 సైడ్ బార్డర్ కూడా ఉంటుంది. జస్ట్ ప్యాటర్న్ బ్లౌజ్ కూడా స్టిచ్ చేసుకోవచ్చు, చక్కగా ఉపయోగపడుతుంది. అండ్ ఇది కూడా ఆఫీషియల్ వేర్ కానీ వాటన్నిటి కూడా చాలా హైలైట్ అవుతుంది. అండ్ ఈ సారీ కాస్ట్ వచ్చేసి 4600 రూపీస్ లో మనం ఈ సారీ ఇస్తున్నామండి. ఓకే, 4600 రూపీస్ కి ఈ సారీ అయితే అవైలబిలిటీ ఉంది. వ్యూయర్స్ చూస్తున్నారు కదా, మరి ఈ సారీస్ అన్ని కూడా మనకి చికట్పల్లి అశోక్ నగర్ క్రాస్ రోడ్స్ లో ఉన్న విజయ బ్రదర్స్ లో అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఇవే కాదు మనకి పెట్టుబడి సారీస్ దగ్గర నుంచి పట్టు సారీస్ వరకు అన్ని కూడా అవైలబిలిటీ ఉంటుంది. పెట్టుబడి సెక్షన్ లో మన దగ్గర సెపరేట్ ఒక సెక్షన్ ఉందండి పెట్టుబడి సారీస్ కోసం అని. 200 అండ్ చేంజ్ నుంచి స్టార్ట్ చేస్తే 2000 వరకు పెట్టుబడి రేంజ్ లో చాలా డిఫరెంట్ వెరైటీస్ అనేది మనం ఇవ్వగలుగుతాం. ఓకే అండి, మరి నెక్స్ట్ సారీ కూడా చూసేద్దామా? ఓకే, ఇది కూడా మనకి రా సిల్క్ మీద తీసుకున్నటువంటి డిజైన్ అండి. ఒక బంచెస్ బూటీ అనేది మనం ఇస్తున్నాం. జరీ బూటీస్ అనేది మంచి పింక్ కలర్ షేడ్ మీద తీసుకున్నాం. ఇందులో కూడా ఏంటంటే మనకి సెల్ఫ్ డిజైన్ అనేది ఒక ప్రింట్ అనేది కూడా మనం లోపల ఇస్తున్నామండి. సెల్ఫ్ ప్రింట్ అనేది ఇస్తూ తీసుకున్నాం. దీనిపైన ఇచ్చిన బార్డర్ చూస్తే మనకి ఏంటంటే 2 కలర్ షేడ్స్ అనేది మనం ఇచ్చినామండి. గ్రే అండ్ బ్లూ కలర్ షేడ్స్ అనేది మనకు కనిపిస్తుంది. ఈ షేడ్స్ వల్ల ఏంటంటే చాలా డిఫరెంట్ లుక్ అనేది ఒక ఫ్యాన్సీ లుక్ అనేది కనిపిస్తుంది మనకి. ఈ గ్రే అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ పింక్ షేడ్ కి ఇందులో ఇచ్చిన మనకి జరీ కూడా మనం చూస్తే ఒక యాంటిక్ స్టైల్ ఆఫ్ జరీ అనేది కనిపిస్తుంది. జరీలోనే జూట్ మిక్స్ చేస్తూ మనం చేస్తున్నాం కాబట్టి ఒక యాంటిక్ స్టైల్ అనేది బార్డర్లో కూడా మనకు కనిపిస్తుంది. పైన అలాగే మనకు ఒక చిన్న పింక్ బార్డర్ కూడా ఇచ్చేసాం మనం. ఇది పైన మనకి షోల్డర్ మీద వచ్చే బార్డర్ ఉంది. కింద బార్డర్ కూడా సేమ్ స్టైల్లో ఉండేటట్టు మనం తీసుకున్నాము. బార్డర్ అంతా కూడా కంటిన్యూషన్ ఇదే విధంగానే వస్తుంది. పింక్ కి మనకి బ్లూ కాంబినేషన్ అనేది చాలా హైలైట్ అయ్యింది, చాలా హైలైట్ అవుతుంది. అందులో ఇచ్చిన గ్రే కలర్ కాంబినేషన్ తో ఇంకా అందంగా అనేది మనకి డిఫరెంట్ కాంబినేషన్ ఉంది అనేది కనిపిస్తుంది. అలాగే దీంట్లో పళ్ళు డిజైన్ తీసుకుంటే చూడండి చక్కటి పళ్ళు. ఇందులో కూడా మనకి గ్రే అండ్ బ్లూ అనే కాంబినేషన్ అనేది బోర్డర్స్ ఏదైతే తీసుకున్నారో సేమ్ డిజైన్స్ అనేది మనకి కనిపిస్తుంది అండి. పళ్ళు అనేది చాలా హైలైట్ చేస్తాము. అలాగే దీని బ్లౌజ్ దగ్గరకు వచ్చే కాంట్రాస్ట్ షేడ్ ఉండేటట్టు కంప్లీట్ మన బార్డర్ కలర్ ఏదైతే ఉందో బ్లూ కలర్ అది ఇస్తూ ఒక లైన్స్ డిజైన్ లాగా ఇచ్చేసాం కాబట్టి దీంట్లో జస్ట్ బ్లౌజ్ కుట్టించుకుంటే చాలండి. ఎటువంటి ప్యాటర్న్ కూడా అక్కడ ఎందుకన్నా దీంట్లో ఉన్న డిజైన్స్ అనేది ఆల్రెడీ ప్యాటర్న్ అనేది క్రియేట్ చేస్తుంది కాబట్టి జస్ట్ బ్లౌజ్ కుట్టించుకుంటే కూడా సరిపోతుంది, హైలైట్ అవుతుంది మేడం. అండ్ ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి 4300 రూపీస్లో మనం ఈ సారీ ఇస్తున్నాం. ఓకే, 4300 రూపీస్కి ఈ సారీ అయితే అవైలబిలిటీ ఉంది. నెక్స్ట్ సారీ చూసేద్దామా? ఓకే మ్యామ్, ఇప్పటిదాకా మనం పార్టీ వేర్ చూసాము కానీ జనరల్ వేర్లో కూడా మంచి వెరైటీ అనేది మనం చూడొచ్చు. మంచి బెనారస్ కోటా మీద మనం తీసుకున్నామండి. శారీ అంతా కూడా సెల్ఫ్ డిజైన్ అనేది మనకు కనిపిస్తుంది. బ్లాక్ షేడ్లో తీసుకున్నాం. దీనికి ఇచ్చే బార్డర్ మనం చూస్తే బ్లాక్కి మంచి పింక్ కలర్ షేడ్లో మనం బార్డర్ అనేది తీసుకున్నామండి. అలాగే కింద బార్డర్ కూడా మనకి పింక్ కలర్ షేడ్లో వస్తుంది. దీనిపైన ఇచ్చిన మనకి వర్క్ వచ్చేసి గ్రే కలర్ కాంబినేషన్, పింక్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్లో వర్క్ అనేది
ఇస్తున్నాము మనం. శారీ అంతా కూడా మనకి ఈ డిజైన్ అనేది కంటిన్యూషన్గా మనకు కనిపిస్తుందండి. అలాగే దీంట్లో పళ్ళు అనేది 3 షేడ్స్ స్టైల్ ఇదే విధంగా వస్తుంది. సో ఇదే బార్డర్ మనకి 3 సైడ్స్ కంటిన్యూషన్గా వస్తుంది. అవునండి. బ్లౌజ్ తీసుకుంటే పింక్ కలర్తో మనకు బ్లౌజ్ వస్తుందండి. అలాగే గ్రే కలర్ బార్డర్ మీద ఉంటుంది కాబట్టి గ్రే అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో మనం బ్లౌజ్ స్టిచ్ చేసుకుంటే చక్కగా మనకి ఉంటుందండి దీంట్లో. సో ముఖ్యంగా ఇది కూడా మనకి ఏమైనా ఈవినింగ్ పార్టీస్ వాటికి చిన్న పార్టీస్ అన్నిటికీ కూడా చాలా హైలైట్ అవుతుంది. చాలా హైలైట్ అవుతుంది. అండ్ ఈ సారీ కాస్ట్? ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకి 3280 రూపీస్లో మనకి ఈ సారీ వస్తుందండి. ఓకే, 3280 రూపీస్కి సారీ అయితే అవైలబిలిటీ ఉంది. వ్యూవర్స్ చూస్తున్నారు కదా, ఈ సారీస్ అన్ని కూడా మనకి చికట్పల్లి అశోక్ నగర్ క్రాస్ రోడ్స్లోనే విజయ బ్రదర్స్లో అవైలబుల్ ఉన్నాయి. మన నెక్స్ట్ సారీ చూసేద్దామా? ఓకే, మంచి చిందేరి కాటన్ మీద చిందేరి సిల్క్ అంటాం అటువంటి దాన్ని మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్ మనం తీసుకున్నాం. దీనికి ఇచ్చిన బార్డర్ వచ్చేసి కంప్లీట్ మనం సిల్వర్ జరీతో వచ్చేటట్టు వస్తుంది. చిన్న టెంపుల్ అనేది దీనికి యాడ్ అవుతుంది అనమాట. ఇదంతా కూడా సిల్వర్ కలర్ అంతా కూడా జరీతోనే వస్తుంది. మనకి ఒక కుప్పడం స్టైల్ అనేది ఇందులో కనిపిస్తుందండి మనకి. ఇది మనకి పైన షోల్డర్ మీద ఇచ్చే బార్డర్ మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్. ఈ క్లాత్ కూడా మనకి చందేరి క్లాత్ కాబట్టి మంచి మెత్తగా కూడా కంఫర్టబుల్ గా ఉంటుంది అనమాట. అలాగే దీన్ని బార్డర్ మన కింద బార్డర్ మనం తీసుకుని చూడండి, సేమ్ బార్డర్ అనేది కంటిన్యూషన్ గా ఇస్తున్నాం మనం. అలాగే దీనిపైన ఇచ్చిన బుటీస్ వచ్చేసి మనకి ఎల్లో అండ్ పింక్ కలర్ కాంబినేషన్ తో మనకి ఎంబ్రాయిడరీ బుటీస్ అనేది ఇచ్చినాం మనం. ఫుల్ బార్డర్ అంతా కూడా ఇది కంటిన్యూషన్ గా ఇదే విధంగానే వస్తుందండి. దీని మెయిన్ దీంట్లో పళ్ళు చూస్తే చాలా హైలైట్ చేసామండి. మన సిల్వర్ తో కలర్ తోనే మనం వచ్చేటట్టు పళ్ళు చాలా గ్రాండ్ గా ఉండేటట్టు హైలైట్ చేసాము. అలాగే దీన్ని బ్లౌజ్ అండి, బ్లౌజ్ వచ్చే బ్లౌజ్ కూడా బ్రొకెట్ ఇచ్చేసాం సిల్వర్ తో మనం. బ్లౌజ్ కూడా మంచి స్టిచింగ్ చేసుకోవచ్చు అండి ఇందులో. ఓకే, సో మనకి పళ్ళు కానీ బ్లౌజ్ అన్ని కూడా చాలా హైలైట్ అయ్యాయి. సారీ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది, పింక్ అండ్ ఎల్లో తీసుకున్నారు కదా. అండ్ ఈ సారీ కాస్ట్? ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి 1870 రూపీస్ లో మనం ఈ సారీ ఇస్తున్నాం. 1870 రూపీస్ కి మనకి ఈ సారీ అయితే అవైలబిలిటీ ఉంది. అండ్ ఇది ఈవినింగ్ పార్టీస్ వాటన్నిటి కూడా చాలా హైలైట్ అవుతుంది. ఓకే విజయ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. మరి ఈరోజు పార్టీ వేర్ సారీస్, పట్టు సారీస్ అలా చాలా డిఫరెంట్ వెరైటీస్ చూసాం. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ మేడం. సో వ్యూయర్స్ చూసాం కదా, ఈ రోజు విజయ బ్రదర్స్ లో చాలా వెరైటీస్ ఆఫ్ కలెక్షన్ సారీస్ ని, మరి అలాగే నెక్స్ట్ ఎపిసోడ్ లో కూడా మంచి మంచి వెరైటీస్ ఆఫ్ కలెక్షన్ సారీస్ తో మీ ముందుంటాను. అంటిల్ దెన్ బై బై.